హాయ్ గైస్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫన్నీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా. చాలా చాలా ఫన్నీ ఉండబోతుంది. అండ్ అమ్మ వాళ్ళొచ్చిన వ్లాగ్ చూసుంటే అమ్మ వాళ్ళొచ్చారు ఆ రోజే. సో, రెస్ట్ తీసుకున్నారు. సో, ఇంకా అప్పటికి 5 అయితుంది. మేము 6 కల్లా భాస్కర్ వాళ్ళ ఆఫీస్‌కైతే వెళ్ళాలి. అందుకని టకటక రెడీ అయిపోతున్నాము. సో, నేను ఫ్రెష్ అయిపోయాను. అండ్ పాపను కూడా ఫ్రెష్ చేపిచ్చి తను ఫీడ్ చేసి పడుకోబెట్టేసాను. అండ్ చాలా రోజుల నుండి ఐబ్రోస్ అయితే తీపిచ్చుకోవట్లేదు. సో, ఐబ్రోస్ తీపిచ్చుకుందాం ఎలాగో ఆఫీస్‌కెళ్ళాలి కదా అని చెప్పేసి అండ్ హెయిర్ కట్ కూడా చేపిచ్చుకుంటానని అమ్మకి చెప్పొచ్చాను. ఇప్పటికి థంబ్‌నెయిల్ చూసుంటే అమ్మ వాళ్ళందరినీ హెయిర్ కట్ ప్రాంక్ చేద్దామని చెప్పేసి అలా చెప్పొచ్చాననమాట. అలా అయితే నమ్ముతారని. అండ్ ఫస్ట్ టైం పాపను వదిలేసి ఇద్దరమే బయటికొచ్చాము. సో, అందుకని పార్లర్‌కైతే వచ్చేసాము. సో, లోపటికెళ్దాము. అండ్ ఇక్కడైతే ఐబ్రోస్ అయితే చేపిచ్చుకున్నాను. సో, ఇదేనండి హెయిర్ స్టైల్. నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశాను. భలే క్యూట్ అనిపిచ్చింది. ప్రాంక్ చేద్దామని చెప్పేసి ఒక 3 మంత్స్ ముందే తీసుకున్నాను. లైక్ లాస్ట్ టైమ్ హైదరాబాద్ ఎళ్ళినప్పుడే ప్రాంక్ చేద్దాము అందరిని చెప్పేసి తీసుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అక్కడ ప్రాంక్ చేయలేకపోయాను. సో, ఒకవేళ మా హైదరాబాద్ సిరీస్ వీడియోస్ చూడకపోతే వెళ్లి చూసేయండి. సో, అదండి. ఇప్పుడు భాస్కర్ పైన చేద్దాం అనుకున్నాను. బట్ ఆయనంత రియాక్ట్ అవ్వడని చెప్పేసి అమ్మోళ్ళొచ్చారని చెప్పేసి వాళ్ళ పైననే ప్రాంక్ చేద్దామని ఆ రోజైతే అనుకున్నాను. సో, సడెన్‌గా అనుకున్నాను ఇట్లా పార్లర్‌కెళ్ళి హెయిర్ కట్ చేపిచ్చుకొని, ఐబ్రోస్ చేపిచ్చుకొస్తానంటే ఈజీగా నమ్మేస్తుంది గదా అమ్మ అని చెప్పేసి, అమ్మకలా హెయిర్ కట్ అండ్ ఐబ్రోస్ చేపిచ్చుకొస్తా అని చెప్పేసయితే బయలుదేరాను పార్లర్‌కి. సో, ఇలా హెయిర్ సెట్ చేస్తున్నాననమాట. ఎలా అనిపిచ్చింది? నేను నా హెయిర్‌లో కలిసిందా లేదా కామెంట్ చేయండి. అండ్ నాకు సూట్ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి. సో, మొత్తానికి నేను ఇలా సెట్ చేశాననమాట. నా హెయిర్‌లోనే కలిసేలాగా తీసుకున్నాను నేను. హెయిర్ సెట్టింగ్ చేయించుకొని పెట్టుకుందామంటే హెయిర్ సెట్టింగ్ అవ్వదు. అంతా సిల్కీ హెయిర్‌కని చెప్పేసి అన్నారు వాళ్ళు. అందుకని అండ్ అది సెట్ చేసుకొని బయటకొస్తే భాస్కర్ అసలు ఫేస్ ఎలానో పెట్టారు. అండ్ వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. పో సెట్ అయిపోతది. నమ్ముతారు ఈజీగా మీ అమ్మ వాళ్ళని చెప్పేసి నవ్వుతున్నారు. సో, ఇంకా నా ఫేస్ నాకే ఎలానో అనిపిచ్చింది. అండ్ ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. పాపను పడుకోబెట్టేసి వచ్చాం గదా! మాకొక్కటే టెన్షన్ అయితుంది. సో, లైక్ 10-15 మినిట్స్‌లో వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్. సో, పర్లేదు తను పడుకొనే ఉండే. అండ్ ఇలా బైక్ పైన వెళ్తుంటే కూడా పక్కన అందరూ చూసి నవ్వుతున్నారండి. భలే అనిపిచ్చింది. అండ్ హెయిర్ గజిబిజి అయిపోయింది బైక్ పైన కదా! సో, ఇంకా పైకైతే ఎళ్తున్నాను. ఇంటికొచ్చేసాను. అండ్ భయమేస్తుందసలు. అమ్మ వాళ్ళు ఏమంటారో ఏంటి అని జెప్పేసి భయపడుకుంటూ ఎళ్తున్నాను. అండ్ అసలు సెట్ అయిందా లేదా అని జెప్పేసి భాస్కర్‌ని ఇక్కడ అడుగుతున్నాను. అసలు ఏంటో అని జెప్పేసి అంటున్నాడు. అండ్ ఇంకా పైకైతే ఎళ్తున్నాము. అసలు మమ్మీ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది ఏంటి? ఫుల్ వ్లాగ్ చూడండండి. మా అక్క వాళ్ళని కూడా ప్రాంక్ చేశాను. చాలా ఫన్ ఉండే అసలు. నేను వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే కూడా చాలా నవ్వుకున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. సర్ప్రైజ్! ఇదేందా ఇదే ఇది నేను చూడలే मेरे को नहीं अच्छा लगा मेरे को नहीं अच्छा लगा अच्छा नहीं लगा? ये सामने का ये इधर का करके तो ठीक था ये सामने का की ना वो अच्छा नहीं लगता इधर का एक ही करना चाहिए था। आंटी ये तो अभी ट्रेंडिंग है। हाँ अभी ये फैशन है लेकिन ये बीच वाला नहीं करना चाहिए ये बीच वाला नहीं ये ठीक था अभी साड़ी पे पहनने के लिए अच्छा रहेगा ना। ऑफिस वैसे ही तो बहुत अच्छी लगती थी बहुत अच्छी लगती थी वैसे ही साड़ी पहनती अभी साड़ी पहन के आऊंगी तो देखना। ऑफिस को जाना है लेकिन साड़ी किधर से? ये आप सोनी गार्ड डाल देंगे शायद हाँ मम्मी नो ये भी कोई नो कि हाँ 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 ये देखो मेरा हेयर कट इतना छोटा क्यों करवाया? नहीं बाल है अच्छा इधर थोड़ा कट कर लेना, ज़्यादा शॉर्ट कर दिया ये। अच्छा नहीं है ना? सूट तो हुआ ना? हाँ सच बोलिए लेके बैठी सच बोलिए सूट हुआ ना? हाँ मैं ये वीडियो
हाँ अच्छा है क्या आंटी इसका हेयर स्टाइल? मैं बोला ऐसा मत कराओ, सुन ही नहीं रहे। नहीं आंटी अभी ट्रेंडिंग है तो करवाइए। ये तो ये देखो सोनी भी छोटा छोटा हाँ, बाल वो ऐसा ऐसा ही छोड़ी ना सोनी, सोनी बाल ऐसा ही खुला छोड़ी तो वो कितनी अच्छी लगती है। मैं बोली ना उस दिन पहले दिन ही देखी उसको, वो भी इसका बिस्तर अच्छा से- अच्छा लग रहा है क्या आपको इनका? अभी तो कुछ नहीं कर सकते, अभी अच्छा ही बोलने का, अभी कुछ अभी तो ज्वाइन करने का फेस पे दिखेगा थोड़ा। हाँ बैंड थोड़ा दो अभी दिन कुछ देखेंगे नहीं तो कर देखो। अभी कुछ नहीं कर सकेंगे। ఎట్లుందిరా హెయిర్ స్టైల్? బాగుందా? నచ్చిందా? నీ వైఫ్ కూడా ఇట్లనే చెప్పి, నీ వైఫ్ కూడా ఇట్లనే చెప్పిరా మరి బాగుంది ఎంత బాగుంటే మా అందరి కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి. మా చెప్పి అంటే మీ అక్క ఇప్పుడు బాగాలేదన్నమాట. బాగుంటాం చాలా ఏ చెప్పురా. నిజంగా బాగుందా? ఆ? నిజంగా బాగుంది. ఓకే బాగానే ఉందా? తిన్నాడు. అరే మీ మమ్మీ హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది? తెలుస్తుంది చూడు. మీ మమ్మీ హెయిర్ స్టైల్ ఎట్లా ఉంది? మా అత్తమ్మ కూడా చెప్తుంది బాగుందా అని. ఆ? చూపి. బాగుందా? బాగుందారా? నిజంగా బాగుంది. సూపర్. మొత్తం చూపి. నీ వైఫ్ కూడా ఇలానే చెప్పిస్తావు కదా? లేదు లేదు. ఏ चिकी आंटी को देखे, चिकी आंटी को देखो బాలే ఇట్లా క్లిప్ పెట్టుకొని ఇట్లనే వదిలేసినాను. अच्छा ఇప్పుడు सच बोलो ना। ఇప్పుడు अभी బాగుంది. क्या कर सकते? नहीं ठीक है ठीक है। अभी फर्स्ट टाइम ऑफिस में को हुआ ना, हाँ। थोड़ा एक दो दिन में अच्छा दिखेगा। ఇప్పుడు బాగుంది. सेम टाइम कुछ भी चीज अच्छा नहीं ఆ? लगता। ఇప్పుడు బాగుందా? ఇంతకుముందు బాద్షాలా ఇండియాలో బాద్షా. थोड़ा बड़ा बड़ा रहने మళ్ళీ से- చేసుకో, బాద్షాలాగా చేసుకో. మమ్మీ దువ్వింది ఇప్పుడు కొంచెం, అందుకే సైడ్ కి చేసేస్తున్నావా? అట్లా బాగాలేదు, ముందులే బాగుంది. బాగాలేదు, ముందులే బాగుంది. ముందుదే బాగుంది కదరా? నవ్వుతుండు కదా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ముందు లేకనే చూసుకో, బాగుంది. सीओ आ जाएगी तो फिर बाद में पहुंचने का क्या मतलब है? इसके लिए బాగా ఆ, ఒక నిమిషం. वीक लगाए हो क्या? वीक लगाए हो क्या? क्या मेरे मुंह में ला रहे थे जब से, मेरे मुंह में ला रहे थे जब से। प्रैंक बने और सबका सब। ओ तेरी నేను నిజంగానే కట్టేసుకోవచ్చు. నిజంగానే అనుకున్నా. నిజంగా అనుకున్నావా? बिल्कुल अच्छा नहीं दिख रहा। अभी बोल रहे हो? उस टाइम में बोली लेकिन फिर मैं बोली అందుకే నేను దూత ఇక్కడ గట్టిగా ఉంది. ఇదేంది ఇట్లా నువ్వేమైనా పిన్ను పెట్టుకున్నావేమో అనుకొని నేనేం మాట్లాడలేదు. चलो आते। ఇంతమంది ఎట్లా तो आप सच में कैसे भैया? हाँ बोलो। क्या बोली? आप क्या सोचे थे? हाँ? सच में सच सोचे थे? हाँ? मुझे लगा ना हाँ। सच में हाँ। थोड़ा थोड़ा सा मुझे कंफ्यूजन लग रहा था, लेकिन फिर मैं बोली हो सकता है कट करवा के आयो। हाँ। लेकिन लास्ट जब देखा तो ओ एकदम सॉफ्ट वाला था, मतलब अच्छी लगी कि नहीं? मस्त था प्रैंक। अच्छा प्रैंक अच्छा है, लेकिन हाँ। मुझ पे अच्छा लगा? नहीं बिल्कुल Haircut नहीं, वो अच्छा नहीं लगा? नहीं नहीं लाइक लाइक छोटी बेबी की तरह है ना? हाँ हमें बोली थी ना हाँ। कि बेबी के जैसा बेबी फेस के दिख रहा है आपका। मैं सोची ये भास्कर पे करूंगी ये प्रैंक वाला, अच्छा। लेकिन मैं सोची फिर ये तो मुझे कुछ बोलता नहीं है, अच्छा है करके बोल देते हैं। तो मम्मी आएगी। सॉफ्ट वाला नहीं फेस बना हाँ हाँ, तो मम्मी आएंगे तो मम्मी को दिखाऊंगी, मम्मी को प्रैंक करूंगी। सच में मम्मी वो मैं बोली एकदम बच्चों की तरह फेस दिख रहा है। मम्मी तो डांटेगी ना वैसे, हाँ। इसलिए सोची वो आने के बाद करूंगी करके। थोड़ा लगा तो- 1 मिनट के लिए मुझे हाँ वो थोड़ा हेयर अलग दिख रहा था ना, हाँ हाँ हाँ, लेकिन फिर मैं बोली हो सकता है थोड़ा सा reality- हाँ, वो- जैसे सिल्की है, हाँ। मेरे जैसे ही है। ठीक है, एक बार हमारा ऑफिस भी दिखा देते हैं।
సో అది గైస్, భాస్కర్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలని ఫాస్ట్గా ఆ రోజైతే వెళ్ళిపోయాము. ఎందుకు వెళ్ళాము అనేది ఇంకో వ్లాగ్ పోస్ట్ చేశాను, చూసేయండి. అండ్ దాని నెక్స్ట్ డే మా అక్క వాళ్ళని కూడా వీడియో కాల్ చేసి ప్రాంక్ చేశాను. చాలా ఫన్నీ ఉండే, స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. హెయిర్ కటింగ్ చేయించుకొచ్చింది, ఎట్లా చేయించుకొచ్చింది చూడు. చూడు కొంచెం ఒక్కడు గుద్దు. అదేమన్నా కటింగ్ అయినా బాలే వాడు చూస్తుంటే వాడు పేస్ట్ వాడికి కూడా నీకు నచ్చట్లే. వాడు కూడా నవ్వుతుంది పేస్ట్ చూసి. అచ్చనే బేటే. అరే అది క్యూట్ ఉంటది ఇది. కొరియన్ హెయిర్ స్టైల్ కలిసిటక్క. కొరియన్ ఈ మధ్య కొరియన్ హెయిర్ స్టైల్ ట్రెండింగ్, అందరు అదే చేపించుకుంటున్నారని. ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నా కాబట్టి అట్లా అనిపిస్తుంది. 2 days అయితే అలవాటు అయిపోద్ది. ఏది మామికి చూపి. చూపి ఒకసారి చూపి. అసలు బాలే చూపి చూపి ఏమంటారు. బాలేదా? ఇంత మంచిగా ఉంది. హెయిర్ స్టైల్ ఎవరికి సెట్ అవుతుంది? సెట్ అయ్యేటోళ్ళకి సెట్ అవుతుంది. ఏంది ఇష్టం వచ్చినట్టేనా హెయిర్ స్టైల్? అరే కొరియన్ హెయిర్ స్టైల్ ఇప్పుడు ట్రెండింగ్ ఆసేటక్క. అందుకని ఇక్కడ చేపించిన, అందుకని ఇక్కడ 2 ఫంక్స్ తీపించిన, అందుకని. అది ఎప్పుడు పెరగాలి వామ్మో, అది ఎప్పుడు పెరగాలి ఆ హెయిర్. చూడు మొత్తం ఏమి చూపిస్తున్నావు డొక్కులాగా. కాదు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సగం అబ్బాయిలాగా కనిపిస్తున్నాను. కాదు, ఇట్లా పోనీ వేస్తుంటే ఊరికే ఇక్కడ జుట్టంతా పోయింది కదా, బాడ్ హెడ్ కనిపిస్తుందని ఇట్లా కొంచెం బేబీ కటింగ్ లాగా చేపిస్తే అవ్వదు కదా, వెనక పోనీ వేసుకోవచ్చు అని అట్లా చేపించిన. బాగుందా మామి? బాలే అట్లనే చేపిస్తారు అనుకుంటున్నాను. బాలే మామి ఏమంటుంది? అచ్చా బా మామికి నచ్చింది, నీకెందుకు నచ్చలేదు? కేసే బేటి బాగున్నాడా? బావలేడు. బాగుంటే ఇంకేమన్నట్టుండేది. బావ సాయంత్రం మధ్యలో క్రాఫ్ట్ తీసి సైడ్ కను. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఇప్పుడే ఓకే. ఇట్లనే బాగుంది. బాస్కెట్ నచ్చిందా? బానే ఉంది బేబీ, క్యూట్ ఉన్నావు అన్నాడు.
కూర్చుకున్నాం అన్నమాట. బాగాలేదు, నీకు నచ్చలేదా? ఏమొచ్చి జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. హెయిర్ కట్ అంటే నేను మంచిగా ఫెదర్ కట్ చిన్నగా చేయించుకొస్తాం అనుకున్నాను. లాంగ్ హెయిర్ ఉంచుకున్నా, ముందు హెయిర్ కట్ చేయించినాము. కొరియన్ హెయిర్ స్టైల్ ఇట్లనే కదా, ముందు ఇట్లా కొంచెం హెయిర్ కట్ ఉంటది, వెనక కొరియన్ ఒక్కసారి కూడా ముందు చెప్పలేదు నాకు. వెనక ఇష్టం వచ్చినట్టు కట్ తీసుకొచ్చి వెనక లాంగ్ ఉంటది. ఇప్పుడు పాప బర్త్డే ఇట్లనే కూర్చుంటావాను. One eternity later. బిగ్గు పెట్టుకున్నా, చిక్కి కావాలనే ఇది రావట్లేదు. భయపెట్టేసినావు. You pranked రే, you pranked prank by me. This is my new hairstyle. అసలు కట్ చేసుకున్నాం అనుకున్నా నేను. ఎంత దారుణంగా కనిపించింది. ఎవ్వరు గుర్తుపట్టలేదు తెలుసా. ఇక మామి అడిగింది నిజంగా కట్ చేపించిందా అని. నువ్వే నిజమా నన్ను, మామి నమ్మలే ఫస్ట్. ये देखो बेटे, ये देखो प्रैंक हुआ सबका सब. రియాక్షన్ సో చూసారు కదా వ్లాగ్ ఎలా అయిందో. వ్లాగ్ ఎండ్ ఇవ్వలేదని చెప్పేసి నేను మళ్ళీ వచ్చాను అన్నట్టు. సో ఫస్ట్ ప్రాంక్ చేసినప్పుడు అమ్మ వాళ్ళని ప్రాంక్ చేశాక ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళేది ఉండే, అందుకని చెప్పేసి మధ్యలోనే వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే మా అక్క వాళ్ళని ప్రాంక్ చేద్దామని చెప్పేసి చేశాను. సో ఘోరంగా ప్రాంక్ అయ్యారు, అందరూ ప్రాంక్ అయ్యారు. అది నిజంగా హెయిర్ స్టైల్ అనేసి అనుకున్నారు, నా హెయిరే అని అనుకున్నారు. ప్రాంక్ అని అయితే అసలు ఎవ్వరూ అనుకోలేరు. లిటరలీ మా ఫ్రెండ్, మమ్మీ, మా తమ్ముడు అందరూ ప్రాంక్ అయ్యారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్ చేయండి. నేనైతే ఈ ప్రాంక్ మా మమ్మీ వాళ్ళ మీద ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నా. భాస్కర్ మీద చేయొచ్చు, బట్ ఆయన అంత పెద్దగా ఏం రియాక్ట్ అవ్వడు. సో అంతేం ఫన్ ఉండదు అనిపించింది. నేను ఎంటర్టైన్ చేద్దాం అనేసి ఈ వ్లాగ్ అనుకున్నాను. సో అమ్మ వాళ్ళైతే లైక్ మా మమ్మీ, తమ్ముడు అయితే అసలు ఏదైనా నచ్చకపోతే గ్రాడ్యుయేషన్ ఆ టైంలో ఏమైనా హెయిర్ కట్ చేయించుకుంటే ఫుల్ తిట్టేటోళ్ళు. సో అందుకని ఈ వ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. బట్ ఇప్పుడు ఒక్క మాట కూడా అనలేరు గైస్, లిటరలీ నాట్ ఈవెన్ అ వర్డ్. మీరు వ్లాగ్ చూసారు కదా, ఏం అనట్లేరు, సైలెంట్ ఉన్నారు ఏంటి వీళ్ళు హెయిర్ కట్ చూసి కూడా అని నేను షాక్ అవుతున్నాను. బట్ దెన్ తర్వాత అడిగితే అదే పెళ్ళైపోయింది, భాస్కరే వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొచ్చాడు కదా, సో ఆయనకి ప్రాబ్లం లేదు, మళ్ళీ మేమేమని అంటే ఎట్లా అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏం మాట్లాడలేరంట గైస్. నేనైతే నిజంగా చాలా నవ్వుకున్నా. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళే తిడతారేమో అని చెప్పేసి, ఏమంటారు ఏంటి అని. సో ఏమీ అనలేరు, ఇంకా ఓకే పర్లేదు అని చెప్పేసి సెట్ చేస్తున్నారు. మీరు వీడియో చూసారు కదా. అండ్ తర్వాత ఈరోజు మా అక్కకి ప్రాంక్ చేశాను. లైక్ షీ స్టేస్ ఇన్ ఒరిస్సా, అందుకని చెప్పేసి వీడియో కాల్ అయితే చేసి చెప్తే ఎలా తిట్టిందో చూసారు కదా, చాలా తిట్టింది. తను కూడా గుర్తుపట్టలేకపోయింది. అసలు అలా ప్రాంక్ అయితే చేశాను అందరినీ. ఈ ప్రాంక్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా వేరే ఏమన్నా ప్రాంక్ వీడియోస్ ఏమైనా చేయవచ్చా అనేది కూడా నాకు కింద కమెంట్ చేయండి. మీరు ఎంటర్టైన్ అయ్యారా, మీకు ఫన్ అనిపించిందా, నాకు కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవరీవన్. Subscribe to Chikki Vlogs. Bye guys.